ఈరోజు రోడ్డుపల్లి తండ కొడంగల్ నియోజకవర్గంలో బలవంతంగా మా లంబాడీల దగ్గర నుంచి భూములు లాక్కోవాలని ప్రభుత్వం ఏకాభిక్కిన ఆ తండ మీద పడి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని విపరీతమైనటువంటి భయాలను గురి చేసి లాక్కోవాలని చూస్తామని దీన్ని శివరామ సేనగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణలో ఉన్న బంజారా సమాజం మొత్తం వారికి బాసటగా నిలుస్తాం. రేవంత్ రెడ్డి గారికి ఫుట్బాల్ అంటే బాగా ఇష్టమేమో అని చాలా సందర్భాల్లో విన్నాం. ఈ ఫుట్బాల్ ఆట మా మీద కాదు చూపించాల్సింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంతో కొట్టాడి ₹1 ఎక్కువ నిధులు తెచ్చుకో. ఇంకా నీకు చేతనైతే నీకు ముఖ్యమంత్రి కూర్చోబెట్టిన లంబడోల మీద నీ ప్రతాపం కాదు. నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు అంటే మేము పెట్టిన భిక్ష, ఇది మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు స్పందించాలి. ఏం అమాయకమైనటువంటి లంబాడీలే కనబడరా? లంబాడీల భూములే మీ కంటికి కనబడాయా? మీకు 1000 ఎకరాలు ఉన్నాయి కదా మీ భూములు, మీ బంధువుల ఇళ్లలో 1000 ఎకరాలు ఉన్నటువంటి భూములు, ఆ భూములు ఎందుకు లాక్కోవడానికి మీరు ప్రయత్నం చేయరు? మా అమాయక గిరిజనుల మీద మీరు ఎందుకు పడి దోపిడీ చేద్దామని చూస్తా ఉన్నారు? మా భూములు ఎందుకు గుంజుకోవాలని చూస్తా ఉన్నారు? ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మిమ్మల్ని భిక్ష ఇచ్చిన మా బంజారా జాతిని అంచాలని, భయప్రాంతాలకు గురి చేయాలని, అమాయకులైన లంబడోల గొంతు నొక్కాలని చూస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ కుర్చీ శాస్త్రం అనుకోకు, నీ ముఖ్యమంత్రి కుర్చీ శాస్త్రం అనుకోకు. బిడ్డాన్ని నువ్వు ఎక్కించుడు ఎంత సులువు అనుకుంటున్నావు? ఎంతో కష్టం ఉన్నది. మా జాతిని విస్మరిస్తున్నావు. మా జాతికి ఇప్పటికే నువ్వు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడమే కాక అవమానిస్తున్నావు. అయినా మా భూములను లాక్కోవాలని మా మీద దాడులు చేసి మా మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రెండో విషయం, మా సేనగా మా సప్లాన్ నిధులు ఏదైతే ఉన్నాయో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఈ సప్లాన్ నుంచి ₹1 తీసి నువ్వు మూసి ప్రక్షాళన పేరు మీద, మూసి సుందరీకరణ పేరు మీద ఏదైతే అభివృద్ధి చేయాలని చూస్తున్నావో, ఆ మూసి మురికిని తీయాలని చూస్తున్నావో, దాంట్లో సప్లాన్ నిధుల నుంచి ₹1 వాడినా నిన్ను, మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటానికి మేము సిద్ధమవుతాం.